కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని ఓ గ్రామంలో అత్యాచారానికి గురైన దివ్యాంగ మహిళను రాష్ట్ర మహిళా కమిషన్ రాయపాటి శైలజ పరామర్శించారు. తునిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల ఆరోగ్య పరిస్థితిపై వివరాలను వైద్యులు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని వివరించారు. అత్యాచారం జరిగిన సమయంలో ఆమె తలకు గాయం కావడంతో చెయ్యి, కాలు పక్షపాతానికి గురైందని ఫిజియోథెరపీ అందిస్తున్నామన్నారు. 16 ఏళ్ల బాలుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాథమికంగా పోలీసులు గుర్తించారన్నారు. బాధితురాలు కోలుకుంటే అన్ని వివరాలు తెలుస్తాయని, ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. 18వ తారీఖు ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో, సంగవాక విలేజ్ పాతకొట్టం పంచాయతీ. సో 35 ఏళ్ల మహిళ మీద అత్యాచారం జరిగింది. తను తోటలోకి వెళ్ళినప్పుడు, అంటే ఫిజికల్లీ డిసేబుల్, తను మూగా చెవిటి. సో ఇంట్లో వాళ్ళు ఎంతకీ రాకపోతే వెళ్ళి చూస్తే అక్కడ తోటలో అన్కాన్షియస్గా పడుండి బట్టలు లేకుండా ఉండింది. సో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి స్కాన్ చేపిస్తే బ్రెయిన్లో బ్లీడ్ అని తెలిస్తే, సో ఇక్కడ ఐ థింక్ తుని న్యూరో హాస్పిటల్, గురు న్యూరో హాస్పిటల్ తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ అంటే మైకంలో లేదు, అన్కాన్షియస్గానే ఉంది. నిన్నే కొంచెం కాన్షియస్లోకి వచ్చింది. ఆ బ్లీడ్ వల్ల ఏంటంటే కుడి చెయ్యి, కాలు కూడా కొంచెం పక్షవాతం లాగా వచ్చిందనమాట. సో దానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఎవరైతే చేశారో ఇది అతనైతే ఐడెంటిఫై చేశారు. ఈజ్ లెస్ దెన్ 18 years, 16 years. కాకపోతే ఇంకా విక్టిమ్ ఇంకా పూర్తిగా కాన్షియస్లోకి రాలేదు. అంతే, తనతో కూడా అందరూ కమ్యూనికేట్ చేయలేరు, ఒక్క ఫ్యామిలీ తప్పితే. నిన్న కొంచెం పిక్చర్ చూపిస్తే ఐడెంటిఫై చేసి రియాక్ట్ అయింది. ఈరోజు మళ్ళీ కొంచెం ఇప్పుడు మాట్లాడించాను, ఇంకొంచెం డ్రౌజీగా ఉంది. ఎందుకంటే ఇంకా ఫుల్గా హెడ్ ఇంజరీ కాబట్టి మినిమం ఇల్ టేక్ టైం. సో పూర్తి వివరాలు అసలు ఏం జరిగింది అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తను కొంచెం రాయగలదు కూడా. సో ఇంకొంచెం ఫుల్గా తను నార్మల్ స్టేట్కి వస్తే ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని అసలు ఏమైంది, ఏంటి, ఒక్కళ్ళేనా లేకపోతే ఎంతమంది ఉన్నారు అనేది ఇవన్నీ కూడా తెలిస్తే